హైడ్రా దూకుడు పెంచింది. తమ ప్లాట్లలో ఫామ్ హౌస్ కట్టారని, తమకు న్యాయం చేయాలని కోరుతూ వందల మంది బాధితులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఆశ్రయించారు. దీంతో హైడ్రా బుల్డోజర్లతో రంగంలోకి దిగింది. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ కోహెడలో హైడ్రా భారీ కూల్చివేతలకు దిగింది. కోహెడ సర్వే నంబర్ 951, 952లో 7.28 గుంటల భూమిని రియల్టర్ సమ్రెడ్డి బాలరెడ్డి కబ్జా చేశాడంటూ వందల మంది బాధితులు ఫిర్యాదు చేశారు. కబ్జా చేసిన ప్లాట్లలో ఫామ్ హౌస్ నిర్మించాడంటూ 170 మంది ప్లాట్ల యజమానులు హైడ్రాను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలో దిగిన హైడ్రా భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టింది. మొన్నటికి మొన్న శంషాబాద్ మున్సిపాలిటీలో శుక్రవారం నాడు హైడ్రా కొరడా ఝులిపించింది. రోడ్డుపై అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన 39 హోర్డింగుల్ని తొలగించింది. హోర్డింగ్లు ఏర్పాటు చేసిన యజమానులపై చర్యలు తీసుకుంటామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. సంపత్ నగర్ లో ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి కొంతమంది అక్రమ కట్టడాల్ని నిర్మించారు. అలాగే ఊట్పల్లిలో రోడ్డు కడ్డంగా ఓ గేట్ ను కూడా ఏర్పాటు చేశారు. వీటితో పాటు మరికొన్ని అక్రమ నిర్మాణాలని తొలగించే చర్యల్ని చేపట్టింది హైడ్రా. ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువులు, పార్కు స్థలాల్ని ఆక్రమిస్తే చర్యలు తప్పవని సందర్భంగా హైడ్రా హెచ్చరికల్ని జారీ చేసింది.